తెలంగాణ భవన్ని కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యంగా ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్తో పాటు అక్కడున్న సిబ్బందిని కూడా దాడి చేసి కొట్టడం జరిగింది. ద్వారా అందరూ గమనించాలి. ప్రజాపాలన పేరుతోటి మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా ఈరోజు ప్రజలను మోసం చేసింది కాకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి దౌర్జన్యాలు చేస్తూ ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత దౌర్జన్యాలు అంటే మీరు చేసే పదవీ కాలంలో ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో చూడాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు దాపించినటువంటి పరిస్థితి చాలా దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా ఏదైనా ఉంటే చట్టపరంగా ఎదుర్కోలేక, లీగల్గా ఎదుర్కోలేక ఆఫీస్ మీద దాడి చేసి, వ్యక్తుల మీద దాడి చేసి ఈ రకంగా కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యానికి పాల్పడటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజులన్నీ ఇళ్ళనే ఉండవు. రేపు ఇవాళ మీరు, రేపు మేము. పార్టీలు అనేది శాస్త్రం కాదు. ఒకరు అధికారంలో ఉంటారు, ఒకరు ప్రతిపక్షంలో ఉంటారు. కానీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటివి కూడా ఎవరి మీద దాడులు కానీ ఆఫీసుల మీద కానీ ఎటువంటివి చేయలేదు, చేసిన సందర్భాలు కూడా లేవు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో, వివేకానందరావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా మేము దౌర్జన్యం చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు అకారణంగా ఎటువంటి కారణం లేకుండా కూడా పార్టీ ఆఫీస్ పైన, సిబ్బంది పైన దాడి చేసి శిక్షణాత్మకంగా కొట్టిన కాంగ్రెస్ గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో మాత్రం పార్టీ తీసుకునే భవిష్యత్ కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేస్తాం. దయచేసి డిపార్ట్మెంట్ వారు కూడా వీళ్ళు కానీ ఎవరైనా సరే ఇవాళ ఈ పార్టీ ఉందని చెప్పి వారికి ఆ పార్టీ ఉందని కాదు, న్యాయపరంగా, చట్టపరంగా ఎక్కడ అట్లా మీరు కేసులు పెట్టి నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్గా మరి ఉర్గంపాడు మండలం సార్బాల్ టౌన్ నుంచి మేము గట్టిగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం అయితే మాత్రం మేము కూడా, మా కార్యకర్తలు కూడా మేము కూడా కూర్చునే పరిస్థితి ఉండబోదు. దయచేసి ఇకనైనా మీరు మీ పద్ధతులు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి. అవి చేతగాక ప్రజలు తిరగబడతారు. చూస్తానే ఉన్నాం జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందో ప్రజలు నిలబడుతున్నారు. దేశం మొత్తం చూస్తుంది మీరు చేసిన ఘనకార్యాలు. అవి ముందు వాటిని సరిదిద్దుకోలేక చేతగాక వచ్చి ప్రతిపక్షాలు మా రేఖాకాంతారావు గారు అయ్యా